వెళ్దామా? అరేయ్ ఒక 15 మినిట్స్ రా. ఎందుకురా? తొందరగా వెళ్ళాలి, టైం అవుతుంది. అరేయ్ ఒక 15 మినిట్స్లో ఇంటికి రారా వెళ్దాం. నేను ఆల్రెడీ మీ ఇంటి ముందే ఉన్నానురా. అవునా? మరి ఇంట్లోకి రారా. మీ డాడీ ఉన్నాడా? ఉన్నాడు, అయితే ఏమైతుందిరా. మీ డాడీ ఉంటే నేను రాను. మళ్ళీ ఈ ఆడిషన్స్, ఈ సినిమాలు ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు జాబ్ చేసుకో అని అంటాడు. అవసరమా ఇప్పుడు నేను ఇంట్లోకి రావడం? మరి ఎక్కడుంటావురా? ఇక్కడే ఉంటాలే. నాకు ఒక 30 మినిట్స్ పడుతుందిరా. నీ అబ్బా, నాకు తెలుసురా నువ్వు ఇలా చేస్తావని. 30 మినిట్స్లో పక్కా రెడీ. నువ్వు ఎక్కడుంటావంటే ఒక పని చెయ్యి, మా టెర్రస్ పైన ఉండు, ఓకేనా? సరే సరే, తొందరగా రా. లేట్ చేయకు. నేను టెర్రస్ పైనే వెయిట్ చేస్తా. అది కాదే. ఇప్పుడు జాబ్ చేయాలి నేను. లేకపోతే పెళ్లి చేస్తారు ఇంట్లో. ఇప్పటికిప్పుడు జాబ్ అంటే ఎలానే? అది కాదే, అర్థం చేసుకో. నిన్న ఒక మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు నేను జాబ్ చేయకపోతే వాడికి నన్ను ఇచ్చి చేస్తారే. ఏమైతుంది? చేసుకో, అది కూడా ఒక జాబే కదా. ఏంటి, ఇంట్లో బోళ్ళు తోమడమా? ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోవే. మీ కంపెనీలో ఏదో ఒక జాబ్ చూడు. ప్లీజ్ ప్లీజ్, ఓకేనా? సరే సరే చూస్తా, బట్ నువ్వు నా పేరు మీ ఇంట్లో చెప్పద్దు, ఓకేనా? ఈ కండిషన్కి ఓకే అంటే చూస్తా, ఓకేనా? సర్లేవే, చెప్పను. ప్రామ్, ఓకేనా? హలో సార్, వస్తున్నా సార్. ఒక 1 అవర్లో అక్కడ ఉంటాను. ఒక్క నిమిషం ఆగవే, నేను మళ్ళీ చేస్తాను. అన్నవరా, డైరెక్టర్ గారు వెళ్ళిపోతారు. టింకు తొందరగా రా. సార్ ప్లీజ్ సార్, సార్ని కొంచెం సేపు ఆగేలా చూడండి ప్లీజ్. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను. సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తా. నువ్వు మాత్రం తొందరగా వచ్చేలా చూడు టింకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. టింకు, హాసిని. టింకు, ఎలా ఉన్నావు? బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా. అవును, నువ్వేంటి ఇక్కడ? బిట్టు మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు, అన్నే అవుతాడు. ఓ అవునా? మరి నువ్వేంటి ఇక్కడ? బిట్టు ఇంటర్లో ఫ్రెండ్ నాకు. అవునా? ఏం చేస్తున్నావు ఇప్పుడు? సినిమాల్లో ట్రై చేస్తున్నా. ఓ అవునా, యాక్టర్ గానా? అవును. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? స్టడీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా. ఇంట్లో మ్యారేజ్ చేసుకోమని ఒకటే గొడవ, బట్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ జాబ్ చేస్తే అయినా మ్యారేజ్ చేసుకోకుండా తప్పించుకోవచ్చు కదా. మ్మ్. చాలా డేస్ అవుతుంది కదా మనం కలిసి. అవును, అప్పుడు స్కూల్ డేస్ బాగుంటుండే. ఆ లైఫే వేరు టింకు. అవును హాసిని, బ్యూటిఫుల్ మెమోరీస్. అవును టింకు, మర్చిపోలేని రోజులు అవి. అవును, మన ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా? అందరూ ఉన్నారు, బట్ నేనే అందరికీ దూరంగా ఉన్నాను. ఓ, ఇంకా అవన్నీ గుర్తుపెట్టుకున్నావా టింకు? మర్చిపోతే కాదు, కొన్ని కొన్ని గుర్తుంటేనే మంచిది హాసిని. సారీ టింకు, లాస్ట్ టైంలో అలా చేయకుండా ఉండాల్సింది. ఆ విక్కీగాడు చేసిన పనికి నిన్ను తప్పుగా అర్థం చేసుకోవాల్సి వచ్చింది. నాకప్పుడు తెలీదు నువ్వే అలా చేసావు అనుకున్నా. నన్ను క్షమించు టింకు. హే, నువ్వు కావాలని చేయలేదు కదా. కొన్నిసార్లు ఎంత బలంగా ఉన్న బంధమైనా తెగిపోవాల్సిందే. అయినా పెళ్లి చేసుకున్న 3 పిల్లమే చిన్న చిన్న అపార్థాలతో విడిపోతున్నారు. మనం ప్రేమించుకున్నాం అంతే. నువ్వు నన్ను పెద్దగానే అపార్థం చేసుకున్నావు. విడిపోవడంలో తప్పు లేదు. యాక్చువల్లీ ఆ రోజు నాకు నువ్వే ఆ ఫోటో నెట్లో పెట్టావని చెప్పారు, అందుకే అలా రియాక్ట్ అయ్యాను. నాకు తర్వాత నా ఫ్రెండ్ సోని చెప్పింది. నువ్వు కొంచెమైనా థింక్ చేయాలి కదా. ఎవడైనా ప్రేమించిన అమ్మాయిని అలా చేసి నెట్లో పెడతాడా? నువ్వెంత అర్థం చేసుకున్నావో
నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ టింకు, ఐఎమ్ రియలీ సారీ. పర్లేదు హాసిని, నేను అపార్థం చేసుకోను. నేను అందరిలా కాదు. ఆ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా ప్లీజ్? ఇంకా మరి ఇప్పుడు ఆడిషన్కి వెళ్తున్నావా? అవును, బిట్టుగాడే వస్తా అని లేట్ చేస్తున్నాడు. నేను ఎంత ప్రాక్టీస్ చేసినా వాడి వెళ్ళపోయేలా ఉంది. ఎందుకు టింకు, నువ్వు ఏదైనా ప్రాక్టీస్ చేస్తే అది పక్కా సక్సెసే. అంతే అంటావా? గ్యారంటీ. కంటెంట్ ఏంటి టింకు? లవ్ ఫెయిల్యూర్ ఎమోషనల్తో ఉంటుంది. అవునా? ఒకసారి ఇక్కడ చేయవా? అమ్మో, ఇప్పుడా? ప్లీజ్ నా కోసం. కస్టమర్స్ని అర్థం చేసుకో. ప్లీజ్ ప్లీజ్ చేయొచ్చు కదా. తప్పదా? తప్పదు, చేయాల్సిందే. సరే, చేస్తా. నిన్ను ప్రేమిస్తుంటే ఒక్కసారైనా నీ నుండి ప్రేమ పొందాలని ఉంది. మా అమ్మలా ప్రేమిస్తావనుకున్నా. మా అమ్మ ప్రేమ నా 5 ఏళ్ల వయసులోనే ఆగిపోయింది. తర్వాత నీ నుండి మళ్ళీ ఆ ప్రేమ దొరుకుతుందనుకున్నా. తర్వాత నీ నుండి ఆ ప్రేమ మళ్ళీ దొరుకుతుందనుకున్నా. నువ్వు చేసిన గాయం నా గతాన్ని ప్రతిసారి గుర్తు చేసుకునేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక అమ్మాయి ప్రేమ ఎప్పటికీ అమ్మలాగా ఉండదని నిరూపించావు. కలిసే ఉందామనుకున్నా, కలలను కంటూ కూర్చున్నా, నిజమయ్యే క్షణం ఎదురయ్యేసరికి ఇంతగా మారాలా? నీలోనే జీవిస్తున్నా, నీతో జీవితం అనుకున్నా, బదులుగా మిగిలిన బాధల భారం మోస్తూ బతకాల. ఇరుగురు కన్నా ఈ కలలో చెరి ఒకరైనా, ఈ కథలో నేరం చేసిందెవరు అంటూ అడిగే ప్రశ్న మిగలారా? మనదనుకున్నా రేపటిలో మనమేమయ్యా? ఇంతటిలో సాయం చేసే బంధం బంధించేస్తే వద్దని చెప్పాలా? మేమేం చేశాము? ప్రేమించేశాము, తప్పేం చేశాము? మా కథ రాశాము. మేమేం చేశాము? ప్రేమించేశాము, తప్పేం చేశాము? మా కథ రాశాము. అది కాదే, చెప్పండి రాండి. కాదే. మళ్ళీ 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 రోలింగ్, యాక్షన్. ఎందుకు నవ్వు? యాక్షన్. రోలింగ్, యాక్షన్. ఆమె నవ్వుతాను తెలుసా? వన్ మోర్. రోలింగ్, యాక్షన్. అంతే అంటావా? అంతే అంటావా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జై కృష్ణ మూవీస్ అండ్ జస్ట్ పాస్ట్. మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ గైస్. జస్ట్ పాస్ట్ షార్ట్ ఫిలిం మీకు నచ్చితే డెఫినెట్లీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎన్నో చేయాలనుకుంటున్నా. ఇంకా మిమ్మల్ని నమ్మి నేను ఎన్నో చేస్తున్నా షార్ట్ ఫిలిమ్స్. నన్ను నేను నమ్ముకొని, మిమ్మల్ని నేను నమ్మి చాలా షార్ట్ ఫిలిం చేస్తున్నా. సబ్స్క్రైబర్స్ ఎక్కువ లేరు, అయినా నేను ఎన్నో ఫేస్ చేసి ఇంకా ముందు చాలా షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నా. ఒక్కటి మిమ్మల్ని చాలా నమ్మిన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ముందుకెళ్ళడానికి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.